మనం చూస్తున్న ఫారెస్ట్ రణతంబోర్ పులుల సంరక్షణా కేంద్రం, రాజస్థాన్. పదకొండు 10/2012 ఉదయం 11:30 సమయంలో కంపార్ట్మెంట్ నెంబర్ 299లో బీట్ డ్యూటీ చేస్తున్న జబ్బార్ బుల్లెట్ గాయంతో చనిపోయిన ఒక పులిని చూశాడు. జబ్బార్ వెనువెంటనే ఈ విషయాన్ని తన పై అధికారులకు మరియు పోలీస్ రణతంబోర్ వారికి ఇన్ఫార్మ్ చేశాడు. అంతేకాకుండా సెక్షన్ 9 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 51 క్లాజ్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రింద POR ఇష్యూ చేశాడు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ వారు స్పాట్కి వచ్చి సీన్ ఫోటోగ్రాఫ్ చేశారు. అంతేకాకుండా సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా మరియు శవ పంచనామా చేశారు. ఆ తరువాత ఫారెస్ట్ ఆఫీసర్స్ జీప్లో పులిని పోస్టుమార్టం చేయించడానికి వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్ పవన్ కుమార్ పులికి తలపైన తీవ్రమైన బుల్లెట్ గాయం తగలడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ ఇచ్చారు. అదే సమయంలో డాక్టర్ పవన్ కుమార్ పులి తలలో చొచ్చుకుపోయిన బుల్లెట్ని ఆపరేషన్ ద్వారా తీసివేసి పంచాయతీదారుల సమక్షంలో సీజర్ రిపోర్ట్ ద్వారా జబ్బార్కి ఇచ్చారు. చనిపోయిన పులి శవం కాల్చకుండా వదిలివేయడం ప్రమాదమని తెలిసిన ఫారెస్ట్ వారు కోర్టువారు అనుమతి తీసుకొని దానికి దహన సంస్కారాలు జరిపించారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ మరియు జబ్బర్ లభించిన బుల్లెట్ గురించి విచారించగా ఈ బుల్లెట్ ఫేమస్ యాక్టర్ సల్మాన్ది అని తెలిసింది. ఫారెస్టు వారు ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేయాలంటే లా అండ్ ఆర్డర్ పోలీసు వారికి అప్పగించడం కరెక్ట్ అని భావించి జబ్బర్ FBO రణతంబోర్ పోలీస్ స్టేషన్లో తమ దగ్గర ఉన్న ఆధారాలతో పూర్తి సమాచారంతో రిపోర్ట్ ఇచ్చారు. జబ్బర్ 161 CRPC స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకొని పోలీసువారు సీన్ ఆఫ్ అఫెన్స్ని విజిట్ చేసి అక్కడ విచారణ జరిపారు. దాంతో ఫారెస్ట్ వారు సేకరించిన వివరాలు యథార్థమని పోలీసువారు నిర్ధారణకు వచ్చారు. అటు తరువాత 12/10/2012 నాడు ఉదయం 8 గంటల సమయంలో ముంబై వసంత్ విహార్ అపార్ట్మెంట్లోని సల్మాన్ ఇంటికి పోలీసువారు వెళ్లారు. పోలీసువారు తమతో పాటు వసంత్ విహార్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీని కూడా రమ్మని ఆదేశించారు. పోలీసువారు తమ రాకకు కారణం తెలపగా సల్మాన్ వారి సమక్షంలో తాను 10/10/2012 నాడు రణతంబోర్ ఫారెస్ట్లో ఒక పులిని తన దగ్గరున్న 6mm పిస్టోల్తో కాల్చి చంపానని చెప్పి ఇంటిలో ఉన్న అలమారా ఓపెన్ చేసి తాను ఉపయోగించిన 6mm పిస్టోల్ని ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ సమక్షంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వారికి అందచేశాడు. ఎస్ఐ గారు వెంటనే పిస్తోల్ని సీజ్ చేసుకొని కన్ఫెషన్ మరియు రికవరీ పంచనామా రాసుకొని సల్మాన్ని అరెస్ట్ చేసి రణతంబోర్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. రణతంబోర్ మెజిస్ట్రేట్ వారు పోలీసు వారు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ మరియు ఇతర ఆధారాలను బేస్ చేసుకుని సెక్షన్ 9 క్లాజ్ 1 రెడ్ విత్ 51 క్లాజ్ 1
ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రింద కాగ్నిజెన్స్ తీసుకుని అక్యూజ్డ్కి సమన్స్ ఇష్యూ చేశారు. సమన్స్ తీసుకున్న సల్మాన్ కోర్టుకి హాజరయ్యి కేసు కాగితాలు తీసుకున్న తరువాత కోర్టువారు అతనిపై సెక్షన్ 9 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 51 క్లాజ్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ క్రింద ఛార్జ్ ఫ్రేమ్ చేసి వినిపించారు. సల్మాన్ తనపై మోపబడిన నేరారోపణ నిజం కాదు అని తెల్పడంతో కోర్టువారు సాక్షులను విచారించటం ప్రారంభించారు. మీ పేరు? జబ్బర్. మీరేం పనిచేస్తారు? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రణతంబోర్ ఫారెస్ట్. ఎప్పటినుంచి చేస్తున్నారు? 2009 నుంచి. కోర్టుకెందుకొచ్చారు? 10/10/2010 నాడు నేను కంపార్ట్మెంట్ నెంబర్ 299లో బీట్ డ్యూటీ చేస్తుండగా ఉదయం 11 గంటల సమయంలో బుల్లెట్ గాయంతో చనిపోయిన ఒక టైగర్ని చూశాను. వెనువెంటనే POR ఇష్యూ చేసి విషయాన్ని నా పై అధికారులకు తెలిపాను. పై విషయానికి మీపై అధికారులు ఏ విధంగా స్పందించారు? వెనువెంటనే FOR గారు మరియు ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి ఫోటోగ్రాఫర్ సహాయంతో సీన్ ఆఫ్ అఫెన్స్ని ఫోటోగ్రాఫ్ చేశాను. అంతేకాకుండా నేను సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా మరియు శవ పంచనామా కూడా నిర్వహించాను. ఆ తర్వాత ఏం జరిగింది? మేము జీప్లో చనిపోయిన పులిని దగ్గరలో ఉన్న గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. అక్కడ డాక్టర్ పవన్ కుమార్ పోస్టుమార్టం నిర్వహించి టైగర్ చనిపోవడానికి కారణం బుల్లెట్ వలన కలిగిన గాయమని తెలిపారు. అంతేకాకుండా వారు బుల్లెట్ని ఆ టైగర్ తలలోంచి తీసి సీజర్ పంచనామా ద్వారా నాకప్పగించారు. చనిపోయిన పులిని ఏం చేశారు? నిల్వ ఉంచడం హానికరం కనుక కోర్టువారి పర్మిషన్ తీసుకుని పులికి దహన సంస్కారాలు నిర్వహించాను మరియు ఫోటోగ్రాఫ్స్ తీయించాను. బుల్లెట్ ఎవరిది అని తెలుసుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా? చేశాను. బుల్లెట్ ప్రముఖ సినీ యాక్టర్ సల్మాన్కి అమ్మినట్లు మా ప్రాథమిక విచారణలో తెలిసింది. సల్మాన్కి అమ్మినట్లు పవర్ గన్ షాప్ ముంబై వారు తెలియచేశారు. మీరు నేరస్తుని పట్టుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా? లేదు. ఎందుకని? నేరస్తుడు ప్రముఖ వ్యక్తి కావడం వలన రణతంబోర్ లా అండ్ ఆర్డర్ పోలీసు వారికి రిపోర్ట్ చేశాం. ఈ కేసు గురించి పోలీసు వారికి మీరిచ్చిన రిపోర్ట్ ఇదేనా? అవును. నిన్నీ కేసు గురించి పోలీసు వారు విచారించారా? నన్ను పోలీసువారు విచారించారు. టైగర్ చనిపోయిన విషయం టీవీ మరియు న్యూస్ పేపర్స్లో రిపోర్ట్ అయింది. అవును. జనరల్గా టైగర్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ నిర్వహిస్తారు మరియు చర్యలు కూడా తీసుకుంటారు. అవును. మీరు ఇన్వెస్టిగేషన్ మీ సుపీరియర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జరిపారు గాని మీ సొంత నిర్ణయం ప్రకారం జరగలేదు అని నేను అంటాను. అవును. ఇటీవల కాలంలో మీ ఫారెస్ట్కి విజిటర్స్ రద్దీ ఎక్కువైనది. అవును. విఐపీస్కి ఫారెస్ట్లో ఎటువంటి స్పెషల్ యాక్సెస్ లేదు. అవును. లేదు. టైగర్కి మరియు విజిటర్కి కనీసం 30 మీటర్ల దూరం ఉంటుంది. అవును. సంఘటనకు ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు. అవును. సంఘటన జరిగిన రోజు ఆదివారం. అవును. ఆదివారం. సాధారణంగా ఎక్కడ టైగర్ సంచరిస్తూ ఉంటుందో అక్కడ ఎక్కువ మంది విజిటర్స్ ఉంటారు. అవును. ఫారెస్ట్లో సీసీ కెమెరాస్ కూడా అమర్చబడి ఉంటాయి. అవును, ఉంటాయి. మీరు చెబుతున్న సంఘటనని సీసీ కెమెరాలో కవర్ అయినదనే కోణంలో దర్యాప్తు జరగలేదు. అవును, చేయలేదు. మారణాయుధాలు లేదా లైసెన్స్డ్ గన్స్తో ఎవరిని ఫారెస్ట్లోకి అనుమతించరు. అవును, సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆదివారం నాడు సల్మాన్
ఫారెస్ట్కి వచ్చినట్టుగా ఏమైనా వీడియో ఫుటేజ్ ఫైల్ చేశారా? లేదు, ఫైల్ చేయలేదు. ఫారెస్ట్లో ప్రతి టైగర్కి నెంబర్ అలాట్ చేస్తారు. అవును. మీరు టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్యూజ్డ్ మీద ఫాల్స్ కేసు ఫైల్ చేశారని నేను అంటాను. అబద్ధం. మీ పేరు? నా పేరు పవన్ కుమార్. మీరేం పనిచేస్తారు? నేను రణతంబూర్ వెటర్నరీ హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ కేసు గురించి మీకేం తెలుసు? 11/10/2010 మధ్యాహ్నం 3 గంటల సమయంలో PW1 చనిపోయిన టైగర్ని తీసుకొచ్చారు. అప్పుడు మీరేం చేశారు? నేను పోస్టుమార్టం నిర్వహించి టైగర్ చనిపోవటానికి కారణం బుల్లెట్ వలన తలపైన కలిగిన గాయం అని రిపోర్ట్ ఇచ్చాను. ఈ కేసులో మీరు ఇంకా ఏం చేశారు? బుల్లెట్ని టైగర్ హెడ్లో నుంచి తీసి PW1కి 2 పంచుల సమక్షంలో పంచనామా ద్వారా అప్పగించాను. మీరిచ్చిన రిపోర్ట్ ఇప్పుడు చూపిస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను. ఇదేనా రిపోర్ట్? అవును, ఈ సంతకం నాదే. సాధారణంగా ఒక బుల్లెట్ గాయంతో పులి చనిపోవటం జరగదు. అవును, కానీ ప్రస్తుతం కేసు వేరు. మీకు PW1 ఎప్పటి నుంచి తెలుసు? 15 సంవత్సరాలుగా తెలుసు. నేను చెప్తున్నాను, మీరిచ్చిన రిపోర్టే ఫాల్స్ రిపోర్ట్ అని. కాదు, కరెక్ట్ రిపోర్టే ఇచ్చాను. మీ పేరు? నా పేరు అమర్నాథ్ సార్. మీరేం పనిచేస్తారు? నేను ఆర్మ్స్ అండ్ యామినేషన్ బిజినెస్ చేస్తాను సార్. మీరు షాప్ ఏ విధంగా నడపాలి? ముఖ్యంగా మేము లైసెన్స్ ఉన్నవారికి మాత్రమే గన్సు మరియు బుల్లెట్స్ అమ్మాలి, మరియు దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. మీరు MO1, MO3 ఎవరికి అమ్మారు? మేం వీటిని సల్మాన్ అనే వ్యక్తికి అమ్మాం సార్. ఎంట్రీ నెంబర్ 7893/09 సార్. 6mm పిస్టల్ నార్మల్ రేంజు 30 మీటర్లు మాత్రమే ఉంటుంది. అవును సార్, దాని రేంజ్ 30 మీటర్ల పైనే ఉంటుంది. మీ పేరు? నా పేరు రాకేష్ కుమార్. మీరెక్కడుంటారు? నేను ముంబై వసంత విహార్ అపార్ట్మెంట్లో ఉంటాను. మీరేం పనిచేస్తారు? మాది ఫర్నిచర్ బిజినెస్. నేను వసంత విహార్ అపార్ట్మెంట్స్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మీకు నేరస్తుడు తెలుసా? తెలుసు. అతనికి మా అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్ ఉంది. అతను కోర్టులో ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ కేసు గురించి మీకేం తెలుసు? 13/10/2010 ఉదయం 8 గంటల సమయంలో SIF పోలీస్ రణతంబూరు వారు నన్ను మరియు మా సెక్రటరీ రాజన్ సమక్షంలో నేరస్తుడిని విచారించారు. ఆ సమయంలో నేరస్తుడు తను 10/10/2012 ఉదయం 11 గంటల సమయంలో రణతంబూర్ ఫారెస్ట్లో ఒక టైగర్ని తాను తన దగ్గరున్న 6mm పిస్టల్తో తలపైన కాల్చినట్లుగా తెలిపాడు. అంతేగాకుండా తన బెడ్రూం లోపలికెళ్ళి అల్మరాలో నుంచి 6mm పిస్టల్ తీసి మా సమక్షంలో పోలీసు వారికి అందజేశాడు. ఆ తర్వాత పోలీసు వారు ఏం చేశారు? 6mm పిస్టల్ తీసుకున్న పోలీసు వారు కన్ఫెషన్ అండ్ రికవరీ పంచనామా వ్రాసుకుని మా సంతకాలు తీసుకున్నారు. వాటిపైన ఉన్న సంతకాలు మావే. మీకు నేరస్తుడితో పాత గొడవలు ఉన్నాయి. అవును, ఉన్నాయి. మీరు యానిమల్ యాక్టివిస్టు కావున యానిమల్ క్రుయాలిటీకి సంబంధించిన ఎన్నో కేసులు పెట్టారు. అవును, పెట్టాను. మీరు యానిమల్ వెల్ఫేర్కి సంబంధించి NGO రన్ చేస్తున్నారు. అవును, చేస్తున్నాను. మీరు ఎక్యూజ్డ్ మీద కోపంతో మరియు దురుద్దేశంతో ఫాల్స్ పంచనామా పైన సంతకం పెట్టారు మరియు అబద్ధం సాక్ష్యం చెప్తున్నారు. కాదు, నిజం చెప్తున్నాను. మీ పేరు? నా పేరు కరణ్. మీరేం పనిచేస్తున్నారు? నేను గత 3 సంవత్సరాలుగా SIగా PS రణతంబూర్లో పనిచేస్తున్నాను. ఈ కేసు గురించి మీకేం తెలుసు?
PW1 జబ్బర్ 12/10/2010 ఉదయం 11:30 సమయంలో పోలీస్ స్టేషన్కొచ్చి తమ ఫారెస్ట్లో పులి చనిపోయింది అని తెలియజేశాడు. నేను వెంటనే అతని రిపోర్ట్ని క్రైమ్ 101/2010గా రిజిస్టర్ చేసి సెక్షన్ 9 క్లాజ్ 1 రెడ్ విత్ సెక్షన్ 51 క్లాజ్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాను. అంతేకాదు ఆ స్టేట్మెంట్ని నా పార్ట్ 2 సీడీలో ఎంట్రీ చేశాను సార్. ఆ తర్వాత ఏం చేశారు? నేను వెనువెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి నేరస్థలాన్ని పరిశీలించి PW1 ఇచ్చిన రిపోర్టు మరియు ఆధారాలు కరెక్ట్ అని వెరిఫై చేసుకొని నెక్స్ట్ డే నాడు నేరస్తుని ఇంటికి వెళ్ళాను. అక్కడేం జరిగింది? 13/10/2010 ఉదయం 8 గంటల సమయంలో నేరస్తుడు PW4 మరియు రాజన్ సమక్షంలో తను రణతంబోర్ ఫారెస్ట్లో ఒక పులిని 10/10/2010 ఉదయం 11:30 సమయంలో చంపినట్లుగా నేరం ఒప్పుకున్నాడు. వెనువెంటనే తను తన బెడ్రూంలోకి వెళ్ళి అల్మరాలోంచి 6mm పిస్టోల్ని నాకు అందజేశాడు. వెంటనే నేను కన్ఫెషన్ మరియు రికవరీ పంచనామా రాశాను. ఆ తర్వాత మీరేం చేశారు? నేరస్తుని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఛార్జిషీట్ ఫైల్ చేశాను. మీరు ఎక్యూజ్డ్ ఫ్లాట్ని మీ కంట్రోల్లో తీసుకున్న తర్వాత మాత్రమే అతనికి పంచుల సమక్షంలో విచారణ జరిపారు. అవును. మీకు PW4 రాకేష్ కుమార్తో మంచి పరిచయం ఉంది. అవును, అతను NGO రన్ చేస్తున్నాడు. మీకు ఎక్యూజ్డ్ ఫ్లాట్ని కంట్రోల్ తీసుకునే భాగంలో ఫ్లాట్ని మొత్తం సెర్చ్ చేశారు. చెయ్యలేదు. మీరు PW4 రాకేష్ కుమార్కి మరియు ఎక్యూజ్డ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని విచారించలేదు. అవును, విచారించలేదు. నేనంటాను, నేరస్తుడు మీ సమక్షంలో గాని పంచుల సమక్షంలో గాని ఎటువంటి పిస్టలు తన స్వాధీనంలోంచి మీకు అందజేయలేదు. అందజేశాడు. మీరు టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫాల్స్ కేసు వేశారని నేను అంటాను. కాదు, కరెక్ట్ ఇన్వెస్టిగేషనే చేశాను.